మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం 15వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరు అంటే యెషయా. బైబిల్ గ్రంథంలో 16 మంది ప్రవక్తల గురించి రాయబడిందండి. అందరిలోకి కూడా మరి యెషయా చాలా ప్రాముఖ్యమైన వాడు అనమాట, ఫేమస్ ప్రాఫిట్ అని చెప్పచ్చు. ఈ 16 ప్రవక్తల్లో కూడా 4 పెద్ద ప్రవక్తలు అంటారండి, యెషయా, ఇర్మియా, హిజ్కియా, దానియేలు. ఆ తర్వాత మిగతా వాళ్ళని 12 మందిని కూడా చిన్న ప్రవక్తలు అంటారు. అంటే ఆ గ్రంథం యొక్క సైజ్ వాల్యూమ్ని బట్టి 4 పెద్దవాళ్ళు 12 మంది చిన్నవాళ్ళు అన్నారు. కానీ దేవుని దృష్టిలో అందరూ ఒకటేనండి. దేవుడు ఏ సందేశాన్ని వాళ్ళకి ఇస్తే దాన్ని వాళ్ళు పలుకుతారనమాట. అయితే ఈ యెషయా గ్రంథాన్ని 3 ప్రవక్తలు రాస్తారండి. మొదటి ప్రవక్త పేరే యెషయా అనమాట. 1 నుంచి 39 అధ్యాయాలు ఆయన రాస్తాడు. తర్వాత రెండవ ప్రవక్త పేరు ద్వితీయ యెషయా అని అంటారండి. ఆయన బాబిలోనియాలో ప్రవచిస్తాడు. 3వ ప్రవక్త వాళ్ళు బాబిలోనియా ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత యెరూషలేంలో ప్రవచిస్తాడు. ఆయనని తృతీయ యెషయా అంటారు. యాక్చువల్గా మొదటి యెషయా పేరే యెషయా అండి, ప్రథమ యెషయా అనమాట. అంటే యెషయా గ్రంథం యాక్చువల్గా 3 గ్రంథాలు అనమాట. దాన్ని ఒక గ్రంథంగా పెద్దలు రూపొందిస్తారనమాట. ఈ గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయండి. అయితే మొదటి అధ్యాయము ఈ గ్రంథం యొక్క సారాంశం అంతా ఉంటుందన్నమాట. అయితే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయండి. ఈ గ్రంథంలో 66 గ్రంథాలు ఉంటాయన్నమాట. మరి మొదటి భాగాన్ని మొదటి యెషయా రాస్తాడు కదండి. 1 నుంచి 39 అధ్యాయాలు ప్రథమ యెషయా రాస్తాడనమాట. అయితే ఈ మొదటి భాగము పాత నిబంధనలోని 39 పుస్తకాలని పోలి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకా రెండో భాగం 40 నుంచి 66 వరకు 27 అధ్యాయాలు అన్నమాట. అవి నూతన నిబంధనలో 27 గ్రంథాలని పోలి ఉంటాయి. అంటే మెసేజ్ అన్నమాట, సందేశం. పాత నిబంధనలో సందేశం ఏంటంటే అవినీతి పరులపై, విగ్రహారాధకులపై వచ్చే శిక్షని గురించి రాయబడింది. అలాగే ఈ మొదటి 39 అధ్యాయాలు కూడా అవినీతి పరుల మీద, విగ్రహారాధకుల మీద వచ్చే శిక్షని గురించి ప్రథమ యెషయా రాస్తాడండి. మరి ద్వితీయ యెషయా, తృతీయ యెషయా ఈ ఇద్దరు 27 అధ్యాయాలు కదా. ఈ ఇద్దరు రాసింది ఎలా ఉంటుందంటే నూతన నిబంధనలో 27 గ్రంథాల్లో ఏముంటుందండి? నూతన నిబంధన యేసుక్రీస్తు ద్వారా మనకి కృప, పాప విమోచన, ఆయన ద్వారా మనకి నూతన జీవం ఇవ్వబడుతుంది, నూతన జీవితం ఇవ్వబడుతుంది. ఎవరైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, మనకి పాప క్షమాపణ, మనకి పరిశుద్ధ ఆత్మని దేవుడిస్తారు, అభిషేకాన్ని ఇస్తారు. మనం రాజులుగా, యాజకులుగా ఉంటాం. పరలోక తండ్రికి మనం బిడ్డలుగా, పరలోక తండ్రి కుమారులుగా, పరలోక పౌరులుగా, దేవుని కుటుంబ సభ్యులుగా మనం ఆయన యొక్క యాజకులుగా, రాజులుగా భూమి మీద పరిపాలన చేస్తామన్నమాట. కనుక ఈ రెండో భాగము నూతన నిబంధనలోని గ్రంథాల్లో 27 గ్రంథాల్లో ఉన్నటువంటి సందేశం, నిరీక్షణతో కూడిన సందేశం అన్నమాట. అలా ఉంటుంది. కనుక ఈ 66 అధ్యాయాలు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలని పోలి ఉంటుంది సందేశం, మెసేజ్. అందువల్ల దీన్ని మినియేచర్ బైబుల్ అని అంటారండి, లేదా చిన్న పరిశుద్ధ గ్రంథము అని పిలవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. నేను ఎక్కువసార్లు యెషయా గ్రంథాన్ని చదువుకుంటాను.
యెషయా 41:10 నుంచి. అంటే అలా వచ్చేది, నా మనస్సు బాగాలేనప్పుడు నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నా కుడి హస్తపు నీడలో నిన్ను కాపాడుతాను, నీ మీద కోపించేవారు ఓడిపోతారు, అవమానం చెందుతారు. యెషయా 49:15 ఏముంటుందంటే, స్త్రీ తన పసికందును మరచిపోవునా, ఒకవేళ తల్లి మరిచినా నేను నిన్ను మరువను, నేను నీ పేరు నా అరచేతిలో రాసుకొని ఉన్నాను. నేను నిజంగా అలా ఫీల్ అవుతానండి, బైబిల్ చదివినట్లు కాదు. యేసు ప్రభు నా ప్రక్కన కూర్చొని నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను. యెషయా 40:11 ఏముంటుందంటే, గొర్రె పిల్లల్ని కాపరి ఎత్తుకొని గుండెల మీద పెట్టుకొని మెల్లమెల్లగా నడిపిస్తాడంట, చిన్న గొర్రె పిల్లల్లాగా. అలా ప్రభు నన్ను నడిపిస్తాడు. మీరు పాత సంగతులు మర్చిపోండి. 43:18 ఉంటుంది యెషయాలో, నేను ఇప్పుడు మీకు కొత్త కార్యం, కొత్త అద్భుతాన్ని చేయబోతున్నాను. మీతో ప్రభు మాట్లాడుతున్నారు. పాతవి, గతంలో బిటర్ ఎక్స్పీరియన్సెస్, చేదు జ్ఞాపకాలు, మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, ఎన్నో మీకు కీడు చేసి ఉండొచ్చు, ఎంతో కీడు చేసి ఉండొచ్చు, ఎన్నో గాయాలు మీ హృదయంలో. కొంతమంది భర్త మరణించాడని బాధపడుతుండొచ్చు, కొడుకులు మోసం చేశారని, లేకపోతే తోడబుట్టిన వాళ్ళు. కానీ ఎవరు ఏది చేసినా, మోసం చేసినా, మీరు భర్తని కోల్పోయినా, ఎందులోనే యెషయా 55:4 ప్రభు ఏం చెప్తున్నాడంటే, నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును. ఇజ్రాయేలు పవిత్ర దేవుడు అని అతనికి పేరు. ఎలాంటి భర్త అంటే, మన కొరకు ప్రాణం చెందిన భర్త అన్నమాట. ఆయనను గురించి కూడా ఈ గ్రంథంలో చాలా రాయబడి ఉంటుందండి. ద్వితీయ యెషయా ముఖ్యంగా యేసు ప్రభుని గురించినటువంటి 4 గీతాలు అన్నమాట. అంటే ఆయన ప్రవచనాలు, యేసు ప్రభుని గురించిన ప్రవచనాలు, ఆయన యొక్క పరిచర్య ఎలా ఉంటుంది అని 2 గీతాలు రాస్తాడు యెషయా 42:49. తర్వాత 50వ అధ్యాయంలో యేసు ప్రభు ఎలా తండ్రితో మాట్లాడుతున్నాడు, తండ్రి యేసు ప్రభు యొక్క పరిచర్యను గురించి, శిలువ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత యెషయా 52:53 అధ్యాయంలో యేసు ప్రభు శిలువలో మన కొరకు బలిగా అర్పించబడ్డారు, ఆయన మరణము మనకి పాప పరిహార బలి అయింది అని యేసు ప్రభుని గురించినటువంటి 4 గీతాలు ఇందులో 2వ భాగంలో వస్తాయండి. మరి మొదటి భాగంలో ఏముంటుందంటే, యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ఉంటుందన్నమాట. చాలా చాలా ఇష్టమైంది, మనం ఎక్కువ చదువుతాం కదా. అదిగో కన్యక గర్భము ధరించి ఉండెను, ఆమె ఒక కుమారుని కన్నును, ఆమె అతనికి ఇమ్మానువేలు అని పేరు పెడుతుంది. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. నేను నోటితో ఎప్పుడు ఇది చెప్పుకుంటాను, ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. యేసు ప్రభువా, నీవు నాలో ఉన్నావు, నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నా ముందు ఉన్నావు, నువ్వు నా కుడి ప్రక్కన ఉన్నావు, ఎడం ప్రక్కన ఉన్నావు, నా వెనకాల ఉన్నావు, నా ముందు ఉన్నావు, నా పైన ఉన్నావు ప్రభువా అని సెయింట్ ప్యాట్రిక్ గారి ప్రార్థన నేను ఎప్పుడు చెప్పుకుంటానండి. క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ, క్రైస్ట్ ఈజ్ అరౌండ్ మీ, క్రైస్ట్ బిఫోర్ మీ, క్రైస్ట్ బిహైండ్ మీ, క్రైస్ట్ అబోవ్ మీ, టు బ్లెస్ మీ, క్రైస్ట్ బిలో మీ, టు ప్రొటెక్ట్ మీ ఇఫ్ ఐ ఫాల్. అట్లా మనం చెప్పుకుంటూ ఉండాలన్నమాట. అవి ఇందులో వస్తాయి. సరేనా? ఇప్పుడు మనం యెషయా గ్రంథము 1వ అధ్యాయానికి వద్దామండి. ఈ ప్రవచనాలన్నీ కూడా మరి యెషయాకి దేవుడు చెప్పినప్పుడు రాస్తాడండి. 1వ అధ్యాయం మీరు చదివితే ఎలా ఉన్నారు ప్రజలంటే ఆ రోజులలో, దేవుడు భూమి ఆకాశంలను పిలిచి చెప్తున్నాడు, భూమి ఆకాశంలారా వినండి, నా బిడ్డలు, ఇదో పశువుకి, ఎద్దులకి తెలుసు వాళ్ళ యజమానుడు ఎవరో, పక్షులకి కూడా తెలుసు, కానీ నా బిడ్డలకి యజమానుడు ఎవరో తెలియదు, నేను వాళ్ళ యజమానుడను అని తెలియదు. పాత నిబంధనలో వాళ్ళు దేవుణ్ణి యజమానుడా, అడోనాయ్ అని పిలుస్తారనమాట, కానీ తెలీదు చూడండి అని చెప్పి ఇంకా ఇజ్రాయేలు ఆ ప్రజలతో మాట్లాడుతున్నారు. దేవుడు, నేను మిమ్మల్ని ఇంకా కొట్టాలా? ఇప్పటికే మీ శరీరం అంతా గాయాలతో నింపబడింది, మీ శరీరంలో ఆరోగ్యమైన భాగం ఒక్కటి కూడా లేదు, కనుక ఇప్పుడైనా పశ్చాత్తాపడండి,
నా దగ్గరికి రండి. మీ హృదయంలో పశ్చాత్తాపం లేకుండా మీరేమో మతాచారాలు ఏదో ప్రార్థనలు చేస్తున్నారు, చిత్తశుద్ధి హృదయంలో శుద్ధి లేకుండా చేసేవన్నీ వ్యర్థము అని చెప్తున్నారు. దానికి బదులుగా మీరు నీతిగా జీవించండి. దేవుడిచ్చిన వాక్యం ప్రకారం 10 ఆజ్ఞలు ఇచ్చారు నిర్గమకాండంలో కదా మనకి. 23లో కూడా నిర్గమకాండం 20-23 అధ్యాయాలు మీరు చదివితే, లేదా ద్వితీయోపదేశకాండం చదివితే 4 అధ్యాయం నుంచి 10 వరకు చదవండి, లేదా 4 నుంచి 8 వరకు మీరు చదవండి. మీరు ఈ ఆజ్ఞల్ని పాటించండి. నాకు కావాల్సింది మీరు అర్పించే బలులు కాదు, కానీ నీతిగా జీవించండి. న్యాయం, విధవరాళ్ళని వితంతువులని మీరు పీడించకండి. బలం ఉంది కదా అని బలం లేని వాళ్ళని పీడించకండి. న్యాయంగా జీవించండి, నీతిగా జీవించండి, ప్రేమ కలిగి జీవించండి, కరుణ కలిగి, క్షమ కలిగి జీవించండి. నాకు ఇష్టమైన గుణాలు ఇవే, ఈ 5 గుణాలే అని చెప్తున్నారండి. చెప్పి ఇంకేం చెప్తున్నారంటే, మీరు నా యొద్దకి రండి, మీ పాపాలు ఎర్రగా ఉన్నా కూడా సింధూరంలాగా నేను వాటిని కడిగి తెల్లగా మంచులాగా మిమ్మల్ని చేస్తాను. యేసు రక్తము సింధూరం ఎర్రగా ఉంది, మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేసి మనల్ని మరి తెల్లగా నీతిగా మంచులాగా తయారు చేస్తాను, ఉన్నిలాగా తయారు చేస్తాను అని చెప్తున్నారనమాట. సో ఈ మొదటి అధ్యాయము మొత్తం 66 అధ్యాయాలకి కూడా సారాంశం, సమరీ అంటారు కదండి, అదే అన్నమాట. ఇప్పుడు మనం 6వ అధ్యాయానికి వద్దామండి. ఈ మొదటి అధ్యాయం నుంచి కూడా యెషయా ప్రవచిస్తున్నాడు, కానీ యెషయా దేవునితో కనెక్ట్ కాలేదు. దేవునితో కనెక్ట్ కాకుండా ఆయన ప్రవచిస్తున్నాడు. అయితే యెషయా 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన యెరూషలేంలో జన్మిస్తాడండి, ఉన్నత కుటుంబంలో. అయితే ఆయన 25 సంవత్సరాలకి ఆయనకి పిలుపు వస్తుంది అనమాట. క్రీస్తుపూర్వం 765లో పుడితే 740, ఇప్పుడు 6వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ ఉజ్జియా రాజు పరిపాలిస్తున్నాడు, దావీదు సంతతి వాడనమాట. ఆ ఉజ్జియా రాజు మరణిస్తాడు 740లో. ఆ సమయంలో ఈయన దేవాలయంలో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయనకి పరిశుద్ధ ఆత్మ వచ్చేస్తుందండి. పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో కలిసినప్పుడు మన ఆత్మకి జన్మనిస్తాడు. అప్పుడు మన ఆత్మ కన్నులతో పరిశుద్ధాత్మ అమ్మలాగా మన ఆత్మకి పరిశుద్ధాత్మ పరలోకాన్ని చూపిస్తాడనమాట. అప్పుడు యెషయా పరలోకాన్ని చూస్తాడండి. చూసినప్పుడు పరలోకంలో దేవుడు సింహాసనం మీద కూర్చుంటారు. అంత తెల్లగా స్ఫటికంలాగా ఉంటుందన్నమాట. ఆ దేవుని పైన సర్వశక్తిమంతుడైన దేవుడు సింహాసనాసీనుడై ఉండుటను నేను చూశాను. అప్పుడు ఆ దేవదూతల 6 రెక్కలతో వాళ్ళు ఎగురుతూ సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోక భూలోకములు ఆయన మహిమతో నిండి ఉన్నవి అని దేవుని స్తుతిస్తూ ఉంటారు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కింద భాగాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతున్నారు. అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవదూతలు కూడా కప్పుకున్నారండి. దేవాలయానికి పరిశుద్ధంగా రావాలి అని పరిశుద్ధ ఆత్మ ఉన్న వాళ్ళకి దేవుడు చెప్తారండి. పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధ వస్త్రాలు ధరించి ఆరాధించాలి అని 96వ కీర్తనలో రాయబడి ఉంటుంది, 9వ వచనంలో అన్నమాట. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. అలా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎప్పుడైతే ఆ పరలోక దర్శనాన్ని ఆయన చూస్తాడో, చెడితిని కదా, పాపపు మాటలు మాట్లాడే ఈ మనుషుల మధ్యలో, పాపపు లోకంలో నేను కూడా పాపపు మాటలు మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే ఆయన దేవుని పరిశుద్ధతను చూస్తాడో, పరిశుద్ధుడైన దేవుడు, సమీపింపరాని తేజస్సుని కలిగి ఉన్నవాడు. ప్రకటన దర్శన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా యోహాను ఇలాగే చూస్తాడు. తేజోమయుడైన దేవుడు, తేజస్సు, సమీపింపరాని తేజస్సుతో ఆయన ఉన్నాడనమాట. ఆ దేవుని పరిశుద్ధతను చూస్తూ దేవదూతలు పరిశుద్ధంగా వాళ్ళు కూడా తేజస్సుతో దేవుని సన్నిధిలో ఉండడం వల్ల దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు చూసి ఆయన యొక్క పాప స్థితిని తెలుసుకుంటాడు. ఎలాగా? పరిశుద్ధ ఆత్మ ఏం చేస్తాడంటే ముందు దేవుని పరిశుద్ధతను మనకు చూపిస్తాడండి, అప్వర్డ్ డైరెక్షన్, పైకి. తర్వాత మన అంతరంగాన్ని మనకు చూపిస్తాడు.
మన అంతరంగంలో ఉన్న పాపాన్ని చూపించి పశ్చాత్తాపడేలాగా చేస్తాడు. అప్పుడు ఆయన పాపం ఆయన కనబడుతుంది. ఎన్ని పాపపు మాటలు మాట్లాడుతున్నాను. 6వ అధ్యాయం వరకు ప్రవచనాలు చెప్తున్నాడు దేవాలయంలో. మళ్ళీ ప్రజలతో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి బూతు మాటలు అన్నమాట. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడండి పాపస్థితిని. ప్రభువా, నేను పాపం మాటలు మాట్లాడుతున్నాను, నన్ను క్షమించండి అని. ఎప్పుడైతే పాపస్థితిని తెలుసుకొని క్షమించండి అని అడిగాడో వెంటనే దేవుడు పరలోకం నుంచి దేవదూత ద్వారా అగ్ని కణికని పంపించి నాలుకని శుద్ధి చేస్తాడు. ఇది నీ నాలుకకి సోకింది కనుక ఇప్పుడు నీ పాపం తొలగిపోయింది. పరిశుద్ధాత్మ అగ్ని చేత దేవుడు యెషయా నాలుకని శుద్ధి చేస్తాడు. పెంతెకోస్తు దినాన కూడా చూడండి, అగ్ని నాలుకలు ఒక్కొక్కరి తల మీద నిలబడతాయి. తర్వాత పరిశుద్ధాత్మ నాలుక వాళ్ళ నాలుకతో కలిసిపోతుంది. పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వెళ్ళిపోతారు. అప్పుడు పరిశుద్ధాత్మ భాష అన్నమాట, వాళ్ళు భాషల్లో మాట్లాడతారు. ఇప్పుడు అదే యెషయాకి జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ప్రభు మాట్లాడతారు, ఇదిగో నేను ఎవరిని పంపిస్తాను, ఎవరు నా దూతగా వెళ్ళి ఈ ప్రజలకి శుభవర్తమానాన్ని, నా సందేశాన్ని అందిస్తారు అని. అప్పుడు యెషయా అంటాడు, నేనున్నాను కదా ప్రభా, నన్ను పంపించవచ్చు కదా అని. అప్పుడు ప్రభు యెషయా ప్రవక్తని సువార్త బోధించడానికి పంపిస్తారండి. అయితే మీరు అక్కడ చదివితే ఏమని ఉంటుందంటే, ఎంత విన్నా కూడా ఈ ప్రజలకు అర్థం కాదు, ఎంత చూసినా కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అలాగే గ్రహించరు దేవుని వాక్యాన్ని, వాళ్ళు మారకుండా అలాగే ఉండిపోతారు దేవుని వాక్యాన్ని పాటించకుండా. ఎంతకాలం ప్రభు అంటే నేను వాళ్ళని ప్రవాసానికి పంపించే వరకు అన్నమాట. ఒక్కొక్కరిని అట్లా జల్లెడ పట్టి చివరికి చెట్టుని కొట్టేస్తే మొద్దు ఎట్లా మిగిలిపోతుందో అలా నీతిమంతులు మాత్రమే మిగిలిపోయేంత వరకు అని చెప్తాడనమాట. ఇప్పుడు అదే జరుగుతుంది కదండి. బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటంటే అది అన్ని కాలాలకి అన్వయిస్తుందన్నమాట. ఇప్పుడు మనకు కూడా ఇదే జరగాలి. నా నాలుకని శుద్ధి చేయి ప్రభు అని అడగాలి. ముందు యెషయా ఏం చేశాడు, పరిశుద్ధాత్మ ఆయనలోకి వచ్చేసాడండి. వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మనోనేత్రాల్ని తెరిచి పరలోకాన్ని చూపించాడు. ఇది మనకి జరగాలి. మనం ఆత్మలో జన్మించాలి. పరిశుద్ధాత్మ మన మనోనేత్రాలు తెరిచి మనం బైబిల్ గ్రంథాన్ని చదివేటట్లుగా, మనం ఆత్మలో చచ్చిన వారమైనప్పుడు బైబిల్ గ్రంథాన్ని మనం చదవలేం. ఈ ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాలి, తిరిగి జన్మించుట అంటారు. అప్పుడు మన మనోనేత్రాలు తెరవబడి మనం బైబిల్ గ్రంథాన్ని చదవగలుగుతాం. పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే, కన్న తర్వాత యెషయా ఆత్మని ముందు ఆయనకి పరలోక దర్శనాన్ని చూపిస్తారు, దేవుని యొక్క పరిశుద్ధతని చూపిస్తారు. ఆ తర్వాత తనలో తన పాపాన్ని, అంతరంగంలో ఉన్న పాపాన్ని చూపించి పశ్చాత్తాపడేలాగా చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు నిన్ను శుద్ధి చేశాను, ఇప్పుడు నీవు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని శుద్ధి చేయాలి అంటే లుక్ అప్వర్డ్, తర్వాత లుక్ ఇన్వర్డ్, లుక్ అవుట్వర్డ్ అన్నమాట. పైకి చూడు, దేవుని మహిమను చూడు. నీ హృదయము ఈ కింద వాటి మీద కాదు, పైన ఉన్న దేవుణ్ణి చూడు. ఆ తర్వాత నీలో ఉన్న పాపాన్ని నువ్వు గ్రహించి పశ్చాత్తాపడి యేసు రక్తంలో కడుక్కొని నీవు నీతి వస్త్రాన్ని ధరించుకొని, అభిషేకాన్ని ధరించుకొని నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీవు ఒక ప్రవక్తగా, నీవు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇంకా ఇప్పుడు మీరు 7వ అధ్యాయం నుంచి చూస్తే, ఇప్పుడు అభిషేకించబడినటువంటి యెషయా ప్రవక్త ప్రజలకి శుభవర్తమానాన్ని అందిస్తున్నాడు. 7:14 ఆయన దర్శనాన్ని చూస్తాడు. మరియ తల్లి గర్భం ధరించి ఉండడాన్ని చూస్తారు. అదిగో కన్యక గర్భం ధరించి ఉండెను, ఆమె ఒక కుమారుని కంటుంది, ఆమె అతనికి ఇమ్మానువేల్ అని పేరు పెడుతుంది, లోకరక్షకుడు పుడతాడు అని. ఆ తర్వాత 9వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఆయన ఏ దర్శనాన్ని చూస్తాడు తెలుసా అండి? బెత్లెహేంలో పశువుల పాకలో మరియ తల్లి బాలయేసుకి జన్మనివ్వడాన్ని ఆయన చూస్తాడండి. చూసి చెప్తాడు, చీకటిలో ఉన్న జనులు పెద్ద వెలుగుని చూశారు, మరణ ఛాయలో నివసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించింది. మత్తయి 4లో మత్తయి ఇదే రాస్తాడు,
చీకటి అంటే ఈ లోకపు ఆశలండి, శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబం, లోక ఆశలు, ధనాశ, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, ఈ లోక ఆశలు, ఇదంతా చీకటి, అవినీతి. కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించేవాళ్ళు దేవుడు నాటిన నీతి వృక్షాలన్నమాట. వాళ్ళ మీద, ఈ చీకటిలో ఉన్న ప్రజల మీద జ్యోతి ప్రకాశిస్తుంది. ఎవరు ఆ జ్యోతి అంటే యేసుప్రభు అన్నమాట. ఆయన వాక్యమే నీతి వాక్యం. మీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేసి మమ్మల్ని కరుణతో కాపాడండి అంటే యేసుప్రభు ముఖకాంతి అంటే ఆయన యొక్క వాక్యం నీతి వాక్యం అన్నమాట. ఇంకా ఏమంటున్నాడు చూడండి, అక్కడ మీరు మెల్లగా చదివితే కాడి అభిషేకము సైతాను కాడిని విరగొడుతుందంట. యేసుప్రభు మన హృదయంలోనికి ఆయన వాక్యం వచ్చింది అంటే ఆ వాక్యము మండుతుందండి, అగ్నిలాగా మండి లోపల ఉన్న దుష్ట శక్తులు అన్నిటినీ కాల్చేస్తుంది. పొలాల్లో మన హృదయం ఒక పొలంలాగా ముళ్ళ చెట్లు అంతా ఉంటే కాల్చేసి తర్వాత బాగా దున్ని అప్పుడు విత్తనాలు వేస్తే వర్షం వచ్చినప్పుడు విత్తనాలు మొలకెత్తి ఫలిస్తాయన్నమాట. మన హృదయం కూడా అంతే, బాగా దున్నాలి పరలోక తండ్రి అన్నమాట. ముళ్ళ చెట్లన్నీ కాల్చేసి విత్తనాలు, వాక్యం అనే విత్తనాలు వేయాలి, పరిశుద్ధాత్మ అనే వర్షాన్ని కుమ్మరించాలి, ఆ మొక్కలు మొలకెత్తి మరి చక్కగా అవి ఫలించాలన్నమాట. ఆ యేసుప్రభు పుట్టడాన్ని చూసి ఏమంటాడంటే మీరు తప్పకుండా చదువుకోవాలి, యెషయా 9-6 వరకు అన్నమాట. అదిగో మనకొక శిశువు జన్మించాడు, మనం ఒక కుమారుని బడసితిమి, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త నీలో జన్మించునుగాక, ఆశ్చర్యకరుడు నీ జీవితంలో ఆశ్చర్యక్రియలు చేయనుగాక. అనాథ పిల్ల ఎస్తేర్ రాణి అయింది చూడండి, యోసేపు మరి గవర్నర్ అయిపోయాడు, అలాంటి ఆశ్చర్యక్రియలు. ఆ తర్వాత ఆలోచనకర్త, నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ పిల్లల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, వాళ్ళని బాగు చేస్తాడు కనుక చింతించొద్దు. బలవంతుడైన దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. 92వ కీర్తన 10వ వచనంలో ఉంటుంది, ఇదో అడవి ఎద్దునకిచ్చిన బలాన్ని ఆయన నీకు ఇస్తాడు, క్రొత్త తైలంతో నిన్ను అభిషేకిస్తాడు. ఫ్రెష్ అనాయింటింగ్, ప్రతిరోజు ఫ్రెష్ అనాయింటింగ్ అనమాట. క్రొత్త వాక్యం, దేవుడు మనకి వాక్యం చదువుతుంటే మనం పాటిస్తుంటే అంత బలం వస్తుందండి. నిత్యుడగు తండ్రి, ఆయన ఎప్పుడు మనకి తండ్రి, పరలోక తండ్రి, ప్రతిరోజు మన అవసరాలని తీరుస్తాడనమాట. అలాగే యెషయా 11వ అధ్యాయంలో కూడా యేసుప్రభు గురించి రాస్తాడండి యెషయా. ఇదిగో ఇషాయి మొద్దు నుండి ఒక పిలక పుడుతుందంట. ఇషాయి అంటే దావీదు వాళ్ళ నాన్న, అక్కడి నుంచి పిలక దావీదు, ఆ పిలక నుంచి పిలక యేసుప్రభు అన్నమాట. దేవుని యొక్క ఆత్మ అతని తల మీద ఉంటుంది. అది వివేకాన్ని, విజ్ఞానమును, తెలివిని, బలాన్ని, దైవభీతిని, దూరదృష్టిని కలిగించే ఆత్మ అన్నమాట. యేసుప్రభు యొక్క అభిషేకాన్ని గురించి ఈయన రాస్తాడు. ఆ యేసుప్రభు పరిపాలన కూడా ఉంటుంది. యేసుప్రభు పరిపాలించే రోజులలో చివరి రోజులు 1000 ఏళ్ల పాలన ఉంటుంది. ప్రకటన గ్రంథం 20:4 అన్నమాట. అప్పుడు సముద్రము జలములతో నిండి ఉన్నట్లుగా ప్రజలందరూ దేవుని జ్ఞానంతో నిండి ఉంటారంటండి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని నేను అనుకుంటాను. ఇంకా చివరగా 24వ అధ్యాయం చెప్తానండి. అక్కడ 24వ అధ్యాయంలో శిక్ష అన్నమాట. ఈ మొదటి భాగం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేశారు, చుట్టూ ఉన్న దేశాలు పాపం చేశారు. అంటే అన్యులు క్రైస్తవులు ఒకే రకంగా పాపం చేశారు కనుక అందరికీ శిక్ష వస్తుంది. అవినీతి పరులపై దేవుని వాక్యాన్ని అవిధేయత చూపే వాళ్ళ మీద వచ్చే శిక్ష వస్తుంది అని రాస్తారనమాట. భూమి పాపంతో నిండిపోయిందంట. ఆ భూమికి పాప భారం ఎక్కువైపోయిందంట కనుక దేవుడు ప్రజల్ని శిక్షిస్తాడు అని 24లో ఉంటుంది. మీరు చదువుకోనండి. ఈ మధ్య కూడా ప్రభు నాతో మాట్లాడారు. ఇంకా త్రాగే వాళ్ళకి మద్యము చేదుగా ఉంటుందంట. యెషయా 24:9 అనమాట. నేను ఇది అడుగుతాను ప్రభా, వాళ్ళకి పరిశుద్ధ ఆత్మనిచ్చి ఆ వాసన పడకుండా త్రాగుడు చేదుగా ఉంటే బాగుంటుంది ప్రభా. ఈ వాక్యం పట్టుకొని మీరు ప్రార్థన చేయండి అమ్మ. మా ఆయన ఇట్లా తాగుతున్నాడంటే ఆ సీసా త్రాగితే వాళ్ళకి చేదులాగా ఉండాలి, వాసన పడకుండా ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ వెళ్ళాలన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్మ అగ్నిలాగా వెళ్ళి లోపల ఉన్న పాము కదా ఈ త్రాగుడు పిశాచిని కాల్చివేయునుగాక. వి రిలీజ్ హోలీ స్పిరిట్ ఫైర్. పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి కాల్చివేయునుగాక.
అలా మనం వాక్యం పట్టుకొని ప్రార్థించాలి. ముగించే ముందు ముఖ్య అంశాలు చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి. ఈ గ్రంథంలో 66 అధ్యాయములు కలవు. దీనిని 3 ప్రవక్తలు రాస్తారు 3 వేరువేరు కాలంలో. మొదటి ప్రవక్త పేరే యెషయా. ప్రథమ యెషయా 39 అధ్యాయాలు. దీన్ని తీర్పు గ్రంథం అంటారు. 40 సంవత్సరాలు ప్రవచిస్తాడు. ద్వితీయ యెషయా 40 నుంచి 55 అధ్యాయాలు, ఓదార్పు గ్రంథం అంటారు. తృతీయ యెషయా 56 నుంచి 66 అధ్యాయాలు, ప్రోత్సాహ గ్రంథము అని అంటారు. ఈ గ్రంథాన్ని 2 భాగాలుగా విభజిస్తారండి. మొదటి భాగం 1 నుంచి 39 అధ్యాయాలు పాత నిబంధనను పోలి ఉంటుంది. రెండో భాగం 40 నుంచి 66 అధ్యాయాలు, మొత్తం 27 అధ్యాయాలు నూతన నిబంధనలోని 27 గ్రంథాలని పోలి ఉంటుంది. మొదటి భాగము పాత నిబంధనలోని 39 గ్రంథముల వలె అవినీతి పరులపై వచ్చు తీర్పుతో నిండి ఉంటుంది. రెండో భాగము నూతన నిబంధనలోని 27 గ్రంథముల వలె నిరీక్షణను కలుగజేయు సందేశములతో నిండి ఉంటుంది. కనుకనే యెషయా గ్రంథాన్ని చిన్న పరిశుద్ధ గ్రంథం, మినియేచర్ బైబుల్ అని పిలుస్తారండి. యెషయాకు పిలుపు పరలోక దర్శనం. పరలోకం వైపు అంతరంగంలోనికి చుట్టూను చూడు అంటారు ప్రభు. లుకప్, లుక్ ఇన్ అండ్ లుక్అవుట్, గాడ్స్ మెసేజ్, ఇమ్మానుయేల్ ప్రవచనాలు ఈ యొక్క మొదటి భాగంలో వస్తాయి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోక తండ్రి, ఈ ప్రథమ యెషయా ద్వారా మీరు మాతోనే మాట్లాడుతున్నారు ప్రభా. యెషయా ప్రవక్త ఎలా పరలోక దర్శనాన్ని చూశాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు, తర్వాత అభిషేకించబడి ప్రజలకి నీ సందేశాన్ని అందించాడు. మాకు కూడా అదే చేయమని అడుగుతున్నాం ప్రభా. పరలోక దర్శనాల్ని చూపించండి నాయన. మేము పశ్చాత్తాపడేలాగా మా పాపాలని మాకు చూపించండి. యేసయ్య, మీ రక్తంలో మమ్మల్ని కడగండి. యెషయా ప్రవక్తని శుద్ధి చేసి వాడుకున్నట్లుగా మమ్మల్ని కూడా శుద్ధి చేసి మీ సేవలో వాడుకొనండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ఏం జరిగిందో అదే కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.